నేను అన్నపూర్ణని మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు పూర్ణ గార్డెన్. ఈరోజు ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. డ్రాగన్ ఫ్రూట్లు ఎన్ని వచ్చాయో మీకు చూపిస్తాను. ఇవన్నీ హార్వెస్ట్ చేస్తాను అనమాట. అసలు పువ్వు మనకి పూత పింజ నుంచి మనకి పండు అవ్వడానికి 2 months పడుతుంది. ఇప్పుడు నేను అయ్యిందో లేదో అని చెప్పి జస్ట్ కట్ చేసాం అనమాట. కట్ చేస్తే చూసారా ఎంత ఫ్రెష్గా మనకి, ఇందులో సగం తినేసాము. అసలు ఎంత ఫ్రెష్గా చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఈ ఫ్లవర్ తీసేయచ్చు సరే. ఓకే, అలాగే దీన్ని కూడా తీస్తాను. అది ఆల్రెడీ రావడం కూడా కష్టంగా ఉంది. ఇవి రెండండి, దీనికి కూడా ఫ్లవర్ తీసేద్దాం. దీన్ని నెమ్మదిగా కట్ చేసి తీస్తాను. అంటే ఆల్రెడీ సగం తినేసాం, ఎక్కువ కట్ చేసాం కాబట్టి తీయడం కష్టం. ఎంత బాగుందో, అంటే దీనికి 4 వచ్చినాయి అనమాట. ఇంకోటి హార్వెస్ట్ చేద్దాం. అన్నీ ఒకేసారి అయిపోయాయండి. ఇవి అయిపోయాయి కదా. ఇవన్నీ మనకి పింక్ కలరు. నెక్స్ట్ ఇక్కడ వైట్ ఉందండి, వైట్ చూపిస్తాను. అలాగే చూడండి, ఇది వైట్, ఇది కూడా అయిపోయినట్టే ఏంటో ఉంది కానీ ఇంకా కలర్ వస్తుందేమో చూద్దాము. ఇది కట్ చేస్తే మనకి లోన వైట్ ఉంటుంది అనమాట, పింక్ కలర్లో వస్తుంది. మనకి పల్ప్ ఏమొచ్చి ఇలా ఉంటుంది, వైట్ ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ ఇంకా 2 ఉన్నాయన్నమాట, దగ్గర పడింది. ఈ 2 కూడా అయిపోతాయి. ఇది మనకి ఇంకొక 15 daysలో ఫ్రూటింగ్ అవుతుంది అనమాట. ఇక ఫ్లవర్ ఇవాళ రేపు మనకి ఫ్లవర్ వస్తుంది. అక్కడ కూడా 2 ఉన్నాయండి. అలాగే సాయిల్ చూసారా, దీనికి కూడా మనకి విపరీతంగా వాటర్ అయితే పోయకూడదు. చూసారా ఇలా పొడి పొడిగా ఉండాలి మనకి. అంటే ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత 2-3 days ఒకసారి మనకి వాటర్ పోయాలి. ఎక్కువ పోసినట్టయితే ఈ జాతి మొక్కలకి ఏంటంటే కుళ్ళిపోతాయి అనమాట. సో ఇంకా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇది ఇంకొక ప్లాంట్ అనమాట. ఇది కూడా చిన్న చూసారా, పెయింట్ బకెట్లోనే వేసుకున్నాను నేను. పెయింట్ బకెట్లో వేసుకోవడం దీనికే చాలా వచ్చేసాయి. దీన్ని కూడా హార్వెస్ట్ చేసేద్దాం. అసలు అన్నీ మనకు ఒకేసారి అయిపోయి. నెక్స్ట్ అసలైతే నాకు అసలు సంతోషానికి ఇంకా అవధులు లేవన్నమాట. మామయ్య ఇన్ని పళ్ళు పండించావా అని. అలాగే ఇదొకటి. నెక్స్ట్ ఇది కూడా మనకి ఒక 15-20 daysలో ఇది రెడీగా ఉంది. అలాగే ఇక్కడ కూడా మనకి ఒకటి రెడీగా వచ్చింది చూసారా. ఇదొకటి, ఇదొకటి. ఇవి ఏంటంటే ఎక్కువ రావడం వల్ల ఒకేసారి 20 ఎన్నో వచ్చేసాయి అనమాట. ఇలాంటివి తీసేయాలి మనం, పోయిందనమాట. ఇది ఎక్కువ వచ్చినప్పుడు పాడైపోతుంది. ఇవి చూసారా రెడీగా నైట్ పెడుతుంది అనమాట. చూడండి చూపించండి. దీన్ని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఎంత బాగున్నాయోనండి. మనకి పండు అయిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం ఇలా ముడతలు పడినట్టుగా అవుతుంది. అయితే మనకి పండు అయిపోయినట్టు అనమాట. ఇంకా దీనికోటి ఉందండి, జాగ్రత్తగా చాలా హార్డ్గా ఉంది. కొంచెం సిజర్ తెస్తాను, సిజర్ తెచ్చి కట్ చేస్తాను. చూసారా ఎంత బాగుందో. ఇంకా నైట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇది ఎంత బాగా పెడుతుందోనండి. ఒకేసారి చాలా ఇలాంటివన్నీ తీసేయాలి.
తీస్తే మళ్ళీ మాకు ఒక 5 పళ్ళు రెడీగా ఉన్నాయన్నమాట. సో చూడండి ఎన్ని పళ్ళు వచ్చాయో కౌంట్ చేద్దామా. ఒకటి ఆల్రెడీ కట్ చేసేసుకున్నాం కదా. చూడండి 1 2 3 4 5 6 7 దీంతో 8. ఒకసారి దీన్ని కూడా టేస్ట్ చేసి చూపిస్తాను. చూసారా మొత్తానికి 8 పళ్ళు పండించాను. సరే ఒక ఆల్రెడీ సగం తినేసాం, ఒక సగం తిందాము. సో నైస్, చాలా బాగుంది. ఇదేంటంటే షుగర్ పేషెంట్కి బాగా బాగుంటుంది అన్నమాట. ఎక్కువ స్వీట్ ఉండకుండా తక్కువ స్వీట్తో షుగర్ పేషెంట్కి బాగా పనిచేస్తుంది. న్యాచురల్ కలర్ కూడా చూసారా, మంచి డార్క్ పింక్. ఇదండి మరి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.